మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదూ? మీరు ప్రతిదినం ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చెందాలని, దినదినము దేవునికి సమీపంగా జీవించాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని ఈ సందేశాలు ప్రార్థనాపూర్వకంగా మీ వద్దకు తీసుకొస్తున్నాం. ప్రార్థనాపూర్వకంగా విందాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు చేయు వాటన్నిటి విషయంలో నిన్ను ఆశీర్వదించును. ఇది దేవుడు ఈ దినాన్న మీకు ఇస్తున్న గొప్ప వాగ్దానం. నీ దేవుడైన యెహోవా నీకు చేయు వాటన్నిటి విషయంలో నిన్ను ఆశీర్వదించును. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను దీవించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అయితే దేవుడు దీవించేటట్లుగా మన జీవితంలో ఉన్నాయా? అలా ఉన్నట్లయితే మనం చేసే ప్రతి కార్యంలో ఆయన దీవించి వర్ధలు చేస్తాడు. అయితే దేవుడు ఎప్పుడు మనం దీవించాలని ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన మాట ప్రకారం మనం వింటున్నామా? ఆయనకు పరిపూర్ణమైనటువంటి విధేయత చూపిస్తున్నామా? ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా? ఆయనతో సరైన సంబంధం మనం కలిగి ఉంటున్నామా అనేది ప్రశ్న. ఈ ప్రశ్న మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు దానికి సరిగా ఉన్నాము అని చెప్పినట్లయితే దేవుడు తప్పనిసరిగా మనం దీవిస్తాడు. ఒకవేళ ఈ ప్రశ్నలకు సమాధానం మనం లేకపోయినట్లయితే ఈ దినాన దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నీ ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైనటువంటి అనుభవానికి దేవుడు నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. యోసేపు దేవునితో సరైన సంబంధం కలిగి జీవించాడు. ఎప్పుడు కూడా దేవునితో అవినాభావ సంబంధం కలిగి జీవించిన దాన్ని బట్టి, ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన చిత్త ప్రకారం జీవించిన స్థితిని బట్టి ఆయన చేసే ప్రతి పనిలో దేవుడు వర్ధలు చేశాడు. ఐగుప్తు దాస్యత్వంలో ఉన్నాడు, ఒక బానిసగా వేయబడ్డాడు. పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు తనకు అప్పగించిన ప్రతి పనిని నమ్మకంగా జరిగిస్తూ, ఆయనకు అప్పగించిన ప్రతి పనిని దేవునికి మహిమకరంగా జరిగిస్తూ అక్కడ యజమానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆ కుటుంబం అంతా కూడా దీవెనకరంగా ఉన్నాడు. కనుకనే దేవుడు అతనికి తోడుగా ఉండి వర్ధలు చేసి ఆయన చేసే ప్రతి పనిని సఫలపరిచాడు. ఈ వాక్యం మీ జీవితాల్లో మీకు తోడుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మిమ్మల్ని దీవించి వర్ధలు చేయాలని, మీరు చేసే ప్రతి పనిలో సఫలత కలిగజేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే దేవుని చిత్తానుసారంగా, దేవునికి మహిమకరంగా, దేవునికి సన్నిహితంగా మనం జీవిస్తున్నామా? యోసేపులాగే మనం కూడా జీవించినట్లయితే మనల్ని కూడా దీవిస్తాడు ఆయన. మనం చేసే ప్రతి పనిలో, మనం చేసే ప్రతి కార్యంలో దేవుడు దీవించి వర్ధలు చేస్తాడు. అయితే దేవునితో సరైన సంబంధం కలిగి మనం జీవించినప్పుడే మన జీవితంలో గొప్ప కార్యాలు చూడగలం. కాబట్టి మీ జీవితంలో మిమ్మల్ని దీవించాలని, మీరు ఉన్నతమైన అనుభవాలు కూడా నడిపించబడాలని, దినదినము మిమ్మల్ని వర్ధలు చేయాలని, మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబంలో క్షేమాభివృద్ధి చెందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే దేవునికి మహిమకరంగా జీవించడానికి పరిపూర్ణంగా మన జీవితంగా అప్పగించుకుందాం. ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా మన జీవితం అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృప గల మా తండ్రి, ఇదిగో ప్రభా, మీరు చేసే ప్రతి పనిలో ప్రభా మీ తోడుంచి ప్రభా మీరు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరు చేయ పనులన్నింటిలో ప్రభా మీరు దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన అనుభవానికి మీరు నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, అలాగే ప్రభా అన్ని రంగాల్లో ప్రభా మీరు వర్ధలు చేసి మీ నామానికి మహిమకరంగా, అనేక మందికి దీవెనకరంగా మీరు ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా.
ఇదిగో ప్రభా, యోసేపు జీవితాన్ని మా ముందుంచో ప్రభా. యోసేపులాగే ప్రభా, మీతో సరైన సంబంధం కలిగి మీరు జీవించు ప్రభా. తద్వారా అన్ని రంగాల్లో వర్ధలు చేసి వారి జీవితంలో గొప్ప అనుభవాలు కూడా నడిపించి వారి జీవితాన్ని సఫలపరిచి మీరు మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును ఆ రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు చేసే ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండి మిమ్మల్ని వర్ధిల్ల చేయట్లో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.